హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో గ్రాండ్ సక్సెస్ కి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఇదిలా ఉండగా ఆల్మోస్ట్ ఫినాలేకి చాలా చేరువలో ఉన్నాం కాబట్టి విన్నింగ్ రేస్ లో ఎవరెవరు దూసుకెళ్లిపోతున్నారు ఆల్రెడీ మనకు తెలిసినే కదా. ప్రస్తుతానికి హౌస్ లో టాప్ రేస్ లో వచ్చేసి నిఖిల్, గౌతమ్, నబిల్ అయితే కొనసాగుతున్నారు. వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు విన్నర్ ఉంటారని మనకు క్లారిటీగా వచ్చేసింది కదా. ఇదిలా ఉండగా వీళ్ళకి బయట నుంచి ఫ్యాన్స్ అండ్ సెలబ్రిటీ సపోర్ట్ కూడా లభిస్తుందనే చెప్పుకోవాలి చాలా గట్టిగా. అయితే ప్రస్తుతం వచ్చేసి నిఖిల్ కి బయట ఫ్యాన్స్ సపోర్ట్, సెలబ్రిటీ సపోర్ట్ చాలా దండిగా ఉంది. రీసెంట్ గానే సిరి హనుమంత్ వచ్చేసి తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఐ సపోర్ట్ నిఖిల్ అన్నట్లు ఒక పోస్ట్ అయితే పెట్టిందనమాట. అంతేకాకుండా నిఖిల్ బిహేవియర్ కి సంబంధించిన ఒక వీడియోని కూడా పెట్టింది. అంటే ఆ వీడియోలో ఏముంటుందంటే నిఖిల్ ఈ విధంగా చెప్తాడు, ఫ్రెండ్స్ అంటే జాన్ ఇచ్చేస్తా, ప్రాణం నాకు ఫ్రెండ్స్ అంటే. ఎలా అంటే నేను ఏదైనా సరే ఎవరిని హర్ట్ చేయాలని అనుకోను. అది మనకు గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే అడ్జస్ట్ అవుతూ నవ్వుకుంటూ వెళ్తానే తప్పిస్తే ఒకరిని మొహం మీద ఫేస్ మీద చెప్పేసి ఏదైనా కూడా నేను అలా హర్ట్ చేయలేను. నా స్వభావం అంతే చిన్నప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మొహం మీదనే ఎంతటి రిజెక్షన్ అయినా ఆర్ ఎంతటి మాటలైనా అనేస్తారు. నేను అలా మాట్లాడలేను. అవతల వాళ్ళని చూస్తే నాకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. సో నేను అలానే పెరిగాను అన్నట్లుగా ఉంటుందన్నమాట ఆ వీడియోలో. సో ఈ వీడియోని షేర్ చేస్తూ సిరి హనుమంత్ వచ్చేసి తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విధంగా పోస్ట్ పెట్టేస్తుంది. ఐ స్టాండ్ ఫర్ నిఖిల్ అన్నట్లుగా. రీసెంట్ గా నామినేషన్ ఇష్యూలో భాగంగా సోనియా, సీత అండ్ అలానే యష్మి ఏ విధంగా నిఖిల్ మీద విరుచుకుపడ్డారో ఆ విషయం మీద సిరి హనుమంత్ వచ్చేసి తనకున్న సీరియల్ పరిచయంతో నిఖిల్ ఒక గుడ్ పర్సన్ అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. సో దాంతో ప్రస్తుతం నిఖిల్ కి బయట స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ తయారవుతుందనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? నిఖిల్ విన్నింగ్ రేస్ లో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా? అయితే ఎస్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.